మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 18వ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు అన్ని విభాగాల్లోనూ పంజాబ్పై ఆధిపత్యం ప్రదర్శించి ఏకంగా 50 పరుగుల తేడాతో గెలిచి భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ఆశ్చర్యకరంగా పంజాబ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకుని షాక్ ఇచ్చాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మంచు ప్రభావం కూడా లేకపోవడంతో శ్రేయస్ అయ్యర్ నిర్ణయం గట్టిగా బ్యాక్ ఫైర్ అయింది. గత 3 మ్యాచ్లలో కెప్టెన్సీకి దూరంగా ఉన్న సంజు గాయం నుండి పూర్తిగా కోలుకోవడంతో తిరిగి రాజస్థాన్కి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్గా వస్తూనే సంజు జట్టుకి భారీ విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం రాజస్థాన్ జట్టు సాధించిన విజయంపై సంజు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సీజన్లో గెలుపులతో మంచి జోష్లో ఉన్న పంజాబ్ జట్టుని వారి సొంత గడ్డపై ఓడించడం చాలా ఆనందంగా ఉంది. ఆరంభంలో మేము 2 మ్యాచ్లు కోల్పోయినప్పటికీ తర్వాత 2 మ్యాచ్లు గెలవడం చూస్తేనే చెప్పొచ్చు మా జట్టు ఇప్పుడు గాడిలో పడింది అని. ముఖ్యంగా గత మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ ఫామ్లోకి రావడం, ఈ మ్యాచ్లో అదే ఫామ్ని కొనసాగిస్తూ అతడు ఈ రోజు వేసిన మొదటి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టి పంజాబ్ని ఒత్తిడిలోకి నెట్టేశాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ని బౌల్తో కొట్టించి అతన్ని అవుట్ చేసిన విధానం మ్యాచ్కే హైలైట్. ఈ మధ్య ఓవర్లలో మ్యాక్స్వెల్, వదేరా ఇద్దరూ భీకరంగా హిట్టింగ్ చేస్తూ మ్యాచ్ని మా నుండి దూరం చేసినట్టు కనపడ్డారు. కాకపోతే హాసరంగా కీలక సమయంలో ఆ ఇద్దరిని అవుట్ చేసి మమ్మల్ని మ్యాచ్లోకి తిరిగి తీసుకువచ్చాడు. ఇక మేము ముందుగానే చెప్పినట్టు జైస్వాల్ ఒక్కసారి ఫామ్లోకి వస్తే మా జట్టు గెలుపులు సాధించడం సులభమవుతుంది అని. ఈరోజు జైస్వాల్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడడంతో 200కి పైగా స్కోర్ని మేము పంజాబ్కి ఇవ్వగలిగాము. మొత్తంగా మా జట్టు కాంబినేషన్స్ ఇప్పుడు బాగా సెట్ అయ్యాయి. ఈ గెలుపు ఇచ్చిన జోష్ని మిగతా మ్యాచ్ల్లో కూడా కొనసాగిస్తామనే నమ్మకం ఉందని సంజు ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.